దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశు మందిర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సరస్వతి శిశు మందిర్లో 2 రోజుల పాటు నిర్వహించే ఖేల్కూద్ ఆటల పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నవభారత్ నిర్మాణానికి కృషి చేసే శిల్పులు శిశు మందిర్ గురువులని కొనియాడారు. ఇలాంటి పాఠశాలలో తాను చదువుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతో పాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల్లోని విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్న బండి సంజయ్ సర్కారు హామీలు నిధులపై ఆధారపడకుండా పిల్లల భవిష్యత్తుకు పాటుపడుతున్న సంస్థ శిశు మందిర్ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాంటాయి. ఇలా శిశు మందిర్ స్కూల్ 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదురు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూటీలు ఇస్తారు. శిశు మందిర్ స్కూల్లో 18 సంవత్సరాలు దాటిన స్కూటీల కోసం చూడడం మనం. SC ST విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తాను ప్రభుత్వం. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తాను. ఇవి ఎవ్రీ ఇయర్ వాటి కోసం మనం ఎదురు చూడం. కాబట్టి ఇవాళ అన్ని చూడే ప్రభుత్వ పాఠశాల కంటే ధీటుగా మనం చేస్తున్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాలు 1500 పాఠశాలలు మూసేసారు, ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా. ఇవాళ అందుకే నరేంద్ర మోడీ గారు ఇలా ఖేలో ఇండియా పేరుతోని అనేక స్పోర్ట్స్ విద్యా విషయంలో విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడాకారులను తయారు చేయడం, తయారైన క్రీడాకారులకు అన్ని రకాలుగా పోటీలు నిర్వహించి వాళ్ళని ఉన్నత స్థానం తీసుకునే ప్రయత్నం చేస్తుంది.